ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా ఫాలో కండి. డైలీ 10 ప్రశ్నలే, 10 ప్రశ్నలతో వచ్చేది ఏముంది అని మాత్రం అనుకోకండి. 2840 ప్రశ్నలు ఉన్నాయి ఈ సిరీస్లో. ప్రతి వీడియో కూడా వినండి, చాలా ముఖ్యమైన కంటెంట్ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా వరకు కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం కవర్ అవుతుంది. దాంతోపాటు ప్రతి దగ్గర కరెంట్ అఫైర్స్లో లింక్ అయి ఉన్న స్టాఫ్ జీకేని కూడా మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను, గమనించండి. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. మరి మీకు మరింత మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి మన కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. ఇక ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక పులులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆ రాష్ట్రాన్ని మనం టైగర్ స్టేట్ అని కూడా పేర్కొంటాం. 2022 గణాంకాల ప్రకారం 785 టైగర్స్ ఉన్నాయి ఆ రాష్ట్రంలో. ఏ రాష్ట్రం గెస్ చేయండి? ఆ రాష్ట్రం పేరు మధ్యప్రదేశ్ అండి. మొత్తం ఇండియాలో మనకి 3127 టైగర్స్ ఉన్నాయి. 2022 స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి మనం టైగర్స్ని అయితే లెక్కిస్తామండి. ఎవ్రీ 4 ఇయర్స్. 2006లో ఫస్ట్ టైం పులులను లెక్కించడం జరిగింది శాస్త్రీయ పద్ధతిలో. అప్పటి నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి అయితే మనం కౌంట్ చేస్తున్నాం, గమనించండి. మొత్తం ఇండియాలో ఈ రోజు వరకు అంటే 2025 జూలై నాటికి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది కూడా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా పెరిగితే మీకు అప్డేట్స్ అయితే నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, కాలుష్య రహిత వాతావరణంలో జీవించే హక్కు రాజ్యాంగంలోని ఏ అధికరణ పరిధిలోకి వస్తుందని 2025 ఏప్రిల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక కీలకమైన జడ్జిమెంట్ అండి. ఇండియన్ పాలిటీలో మీకు ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు గురించి వివరిస్తుంది. ఏ వ్యక్తి ప్రాణానికి కూడా చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప హాని చేయరాదు అనేది ఆర్టికల్ 21 మనకు తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 21 ప్రకారము అంటే కాలుష్య రహిత వాతావరణంలో జీవించే హక్కు రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది అనే ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మీకు విద్యా హక్కు చట్టానికి సంబంధించి కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో అది 21A ఆర్టికల్ దగ్గర ఉంది, గమనించండి. వెరీ ఇంపార్టెంట్ అండి 21 ఆర్టికల్ అనేది. రైట్. క్వశ్చన్ నెంబర్ 3, ఇగ్నో మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండి. ఇది 1985లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పీపుల్స్ యూనివర్సిటీ అంటాం దీని మోటో. మరి దీనికి మొట్టమొదటి మహిళా వీసీగా రీసెంట్గా మనకు ఉమా కాంజీలాల్ అపాయింట్ కావడం జరిగింది. ఇట్లా ఎక్కడైనా ఫస్ట్ టైం ఒక ఉమెన్ కనుక మీకు ఏదైనా సంస్థకి హెడ్గా అపాయింట్ అయితే తప్పకుండా గుర్తుంచుకోండి. ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 4, 2025 జూలై నాటికి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చోళుల రాజధాని ఏది? మనకు రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సందర్శించాడండి. వెరీ రీసెంట్ మనకి తమిళనాడు సందర్శించి అక్కడ ఒక క్యాపిటల్ అంటే ఏన్షియంట్ అంటే మీకు మధ్యయుగ భారత చరిత్రలో చోళులు చాలా కీలకమైనటువంటి రాజవంశం. మీకు రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వీళ్ళ పేర్లు విని ఉంటారు. మీకు చోళుల రాజధాని వాస్తవానికి తమిళనాడులోని తంజావూరు. కానీ రాజరాజ కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ తంజావూరుకు సమీపంలో ఒక నూతన రాజధాని నగరం నిర్మించాడండి. అది ఎక్కడ అంటే గంగైకొండ చోళపురం అంటాం దాన్ని. అది రీసెంట్గా మనకు 1000 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అంటే అది 1025లో నిర్మించబడింది. 2025 నాటికి ఆ రాజధానికి 1000 సంవత్సరాలు పూర్తయింది. చాలా మీకు ముఖ్యమైనటువంటి ప్లేస్ అది చోళ కాలంలో. మీకు యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో కూడా ఉంది అక్కడి సైట్స్, గమనించండి. గంగైకొండ చోళపురమే దీనికి ఆన్సర్ అండి. తంజావూరుకి దగ్గరగా ఉంటుంది. తమిళనాడులోని అరియలూరు జిల్లాలో ఉందండి. వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఏవైనా న్యూస్లోకి వస్తే ఖచ్చితంగా రాసుకోండి. సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో వీటి బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు. ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్ తీసుకున్నాడు అంటే డెఫినెట్గా మీకు గంగైకొండ చోళపురం చోళుల కాన్సెప్ట్ నుంచి ప్రశ్న పడుతుంది. క్వశ్చన్ నెంబర్, రీసెంట్గా నరేంద్ర మోదీ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం గమనించండి. భారత ప్రధాని ఒక కాయిన్ రిలీజ్ చేశాడండి. ఏ కాయిన్ అంటే రాజేంద్ర చోళుడి జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక కాయిన్ రిలీజ్ చేశాడు. ఈ రాజధాని సిటీ ఎవరైతే నిర్మించారో ఆ రాజు యొక్క స్మారకంగా ఒక కాయిన్ రిలీజ్ చేశాడు. అక్కడ మీకు ప్రశ్న వస్తుంది.
క్వశ్చన్ నెంబర్ 5. 2025 జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు? ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈ అవార్డు తీసుకున్నాడండి. అవార్డు ఇంపార్టెంటే, తీసుకున్న పర్సన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇస్రో చైర్మన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. అక్కడ ఎవరున్నా కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు. క్వశ్చన్ నెంబర్ 6. ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? రైట్, జూలై 29. అంటే మనకి ఎవ్రీ ఇయర్ జూలై 29ని ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా జరుపుకుంటారండి. ఆ టైగర్ యొక్క శాస్త్రీయ నామం ఫాంథెరా టైగ్రిస్. భారతదేశానికైతే టైగర్ జాతీయ జంతువుగా ఉంది, నేషనల్ యానిమల్గా ఉంది. 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ ప్రోగ్రాం తీసుకున్నాం మనం. 1972 వరకు భారతదేశానికి నేషనల్ యానిమల్ ఏది అంటే సింహం అండి. ప్రశ్న అడిగిండు ఒకసారి. తర్వాత నుంచి 1973 నుంచి పులిని మనం నేషనల్ యానిమల్గా తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇచ్చాను నేను ఆల్రెడీ. ఫస్ట్ 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక సమ్మిట్ జరిగింది ఈ పులులకు సంబంధించి, టైగర్ సమ్మిట్. అప్పుడే మనము డిసైడ్ చేయడం జరిగింది జూలై 29ని ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని. ఇక క్వశ్చన్ నెంబర్ 7 చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ చెస్ విజేతగా నిలిచిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. మీకు అందరికీ తెలుసు, దివ్యా దేశ్ముఖ్. షీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. కానీ ఇక్కడ క్యాండిడేట్స్కి చాలామంది పోకొచ్చిన అంశం ఏంటంటే ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారు అనేదాన్ని పోకొచ్చారు. ఎగ్జామ్లో ఖచ్చితంగా అదే ఏరియాకి వెళ్ళి అడుగుతాడు. మహారాష్ట్రకు చెందినటువంటి వారని. కోనేరు హంపీపై విజయాన్ని సాధించడం జరిగింది. 2025 జూలై 28న ముగిసింది ఈ మ్యాచ్. భారత్ నుండి 4వ మహిళా గ్రాండ్ మాస్టర్ హోదాను పొందింది దివ్యా దేశ్ముఖ్. క్వశ్చన్ నెంబర్ 8. పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేతకు ఇండియన్ ఆర్మీ రీసెంట్గా చేపట్టిన ఆపరేషన్ ఏది? పహల్గామ్ అటాక్ అనేది మనకు 2025 ఏప్రిల్ 22న జరిగిందండి. దాదాపు 26 మందిని ఉగ్రవాదులు ఇక్కడ పొట్టన పెట్టుకున్నారు. 22 ఏప్రిల్ జరిగింది, ఏప్రిల్ 22న 2025. సో రీసెంట్గా అందులో ఒకరిద్దరు టెర్రరిస్టులను మనము మట్టు పెట్టడం జరిగింది. ఆ ఆపరేషన్కి ఆపరేషన్ మహాదేవ్ అనే పేరుతోటి ఆ టెర్రరిస్టుల మీద రీసెంట్గా అటాక్ చేసి వాళ్ళనైతే కొందరిని మనం చంపేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9. కేంద్ర హోంశాఖ సహకార శాఖల మంత్రి అమిత్ షా ఏ రోజున జాతీయ సహకార విధానాన్ని ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ అంటాం దీన్ని. 2025 రీసెంట్ అనౌన్స్ చేశాడు. 2025 జూలై 24 నాండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశం ఇది. కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం కాబట్టి గుర్తుంచుకోండి. సురేష్ ప్రభు నేతృత్వంలోని జాతీయ కమిటీ సూచనల మేరకు ఈ పాలసీని డిజైన్ చేయడం అనేది జరిగింది. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10. కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ రీసెంట్గా ఏర్పాటైనటువంటి మినిస్ట్రీస్ మీద మనకు చాలాసార్లు క్వశ్చన్ ఉంటున్నాయి. సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారని చాలాసార్లు క్వశ్చన్ అడిగేవాడు. ఇట్లాంటివి గుర్తుంచుకోండి. 2021లో ఏర్పాటు చేశారు. 2021 అంటే మనకు లేటెస్ట్ అనుకోవాలి, 4 years బ్యాక్, కానీ మనకు రీసెంట్ అనే అనుకోవాలి. ప్రస్తుతం అయితే మనకు అమిత్ షా సహకార మంత్రిగా ఉన్నాడు సెంట్రల్లో. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇవి మనకు ఈరోజు నేను మీతో డిస్కస్ చేసినటువంటి ముఖ్యమైన 10 క్వశ్చన్స్. మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ చూస్తేనే ఎలాంటి ప్రశ్నలు నేను ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాను. కరెంట్ అఫైర్స్ ఏది కూడా మిస్ కాకుండా మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం డైలీ ఫాలో కండి వీడియోస్ని. ఖచ్చితంగా కంటెంట్ అయితే మనకు అందుతుంది. త్వరలో మనం 1 year కంప్లీట్ చేసుకోబోతున్నాం. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.